గతంలో విమర్శించి దూరమైన వాళ్ళకి భవిష్యత్తులో దూరం నుండి చూసే అవకాశాన్ని మాత్రమే కల్పించు మిత్రమా. జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అంటే ఎదుటివారు చెప్పిన మాటలు విన్నాక మాట్లాడాలి. ఎక్కువ గమనించాలి, తక్కువ మాట్లాడాలి. ఎప్పుడూ నీ ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. నిత్యం నేర్చుకోవడం మానేయకూడదు. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఎక్కువ నవ్వుతూ ఉండాలి, తక్కువ చింతించాలి. మీ తర్వాతనే ఏదైనా అని తెలుసుకోవాలి మిత్రమా. జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అంటే ఎదుటివారు చెప్పిన మాటలు విన్నాక మాట్లాడాలి. ఎక్కువ గమనించాలి, తక్కువ మాట్లాడాలి. ఎప్పుడూ నీ ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. నిత్యం నేర్చుకోవడం మానేయకూడదు. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఎక్కువ నవ్వుతూ ఉండాలి, తక్కువ చింతించాలి. మీ తర్వాతనే ఏదైనా అని తెలుసుకోవాలి మిత్రమా. మీరు ఎవరిపైనైనా ఎంతైనా ప్రశంసలు కురిపించండి, కానీ విమర్శించేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త వహించండి. ఎందుకంటే విమర్శ అనేది రుణం లాంటిది. అవతలి వారు ఏదో ఒకరోజు వడ్డీతో సహా తీర్చడానికి తప్పక ప్రయత్నిస్తారు మిత్రమా. మనిషి గొప్పతనం నమ్మకంలోనూ నమ్మించడంలోనూ ఉండదు, నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఉంటుంది మిత్రమా. సంపాదించడం అంటే ఆస్తులు అంతస్తులు కూడబెట్టుకోవడం కాదు. పోగొట్టుకున్న ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసాన్ని కూడబెట్టుకోవడం మిత్రమా. తిన్న ఇంట్లోనే కన్నం వేస్తున్న రోజులివి. ఏమీ ఆశించకుండా కనీసం పలకరించేవారు ఎవరూ ఉండడం లేదు ఈ ప్రపంచంలో మిత్రమా. ఎదగాలని తపన ఉన్నవారిని ఎవరు ఆపలేరు. ప్రతిభ ఉన్నవారిని పాతాళానికి పాతివేసినా వారు భూమిని చీల్చుకుంటూ పైకి వస్తారు మిత్రమా. జీవితం పారే నది లాంటిది. ఒకే చోట ఆగిపోతే నీరు మురికిగా అవుతుంది. జీవితం కూడా అంతే. దూరమైన వారిని తలుచుకుంటూ కూర్చుంటే భవిష్యత్తు ఆగిపోతుంది మిత్రమా.